హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నానో ఈ వీడియో చివరిలో అయితే చెప్తానండి. ఓ చిన్న స్పెషల్ ఉంది, అందుకే గులాబ్ జామ్ చేశాను. అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం గులాబ్ జాము. అయితే నేను ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. దీనికైతే 750 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. ముందైతే మనం ఇలా షుగర్ తీసుకొని ఇందులో సేమ్ అదే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలండి. 750 గ్రామ్స్ వాటర్ కూడా తీసుకొని కలిపేసి స్టవ్ మీద పెట్టి అది కరిగేంత వరకు స్టవ్ మీద వేడి చేసుకొని పెట్టుకోవాలండి. పక్కన మనం ఓన్లీ షుగర్ సరిపోయేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. ఇది పాకము అలాంటివి ఏం అవసరం లేదు. ఓన్లీ షుగర్ కరిగిపోతే సరిపోతుంది మనకి. ఆ సిరప్లో మనం కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే ప్యాకెట్ తీసుకొని నేను కలుపుకుంటున్నానండి. మనం ఇది వాటర్తో కానీ పాలతో కానీ రెండిటితో మన ఇష్టం వచ్చినట్టు కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం వాటరు కొంచెం పాలతోటి అయితే కలిపానండి. మనం ఈ పిండిని అయితే కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాదు, మరి అలాగని గట్టిగా కూడా కాదు, మీడియంగా కలుపుకొని పెట్టుకోవాలండి. తొందరగా గులాబ్ జాము అంటే పగిలిపోతాయి అలా అనుకొని మనం తొందరగా భయపడుతూ ఉంటాము. కానీ ఇలా కొలతలతో చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నానండి పౌడర్లో. ఇది ఇట్లా వేస్తే మరీ స్వీట్ ఎక్కువ లేకుండా బాగుంటుంది టేస్ట్. మన ఇంట్లో ఏదన్నా స్పెషల్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎప్పుడు పాయసం అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా అండి మనకు గులాబ్ జామ్ చేయటం అయితే. ఇదిగోండి, ఇక్కడైతే ఫస్ట్ నేను వాటర్తో కొంచెం కలిపాక కొంచెం ఒక 2 స్పూన్లు పాలు కూడా వేసి కలుపుతున్నానండి. పాలు వేయటం వల్ల స్మూత్నెస్ వస్తుంది బాగా. ఇక్కడైతే పాకం పక్కన పెట్టేసుకున్నాను, అంతా కరిగిపోయింది. ఇందులో కొంచెం యాలక్కాయలు అయితే కొట్టి వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో అయితే వేయించుకోవాలండి. ఇలా ఒక్కసారిగా అన్నీ వేయకుండా కొన్ని కొన్నిగా ఇలా వేసుకుంటే బాగా ఏగుతాయండి, మంచిగా మనం వేయించుకోవచ్చు. ఇలా వేగిన ఉండలను అయితే మనం వెంటనే పాకంలో వేయకుండా ఒక 2 నిమిషాలు పక్కన ఉంచుకొని తర్వాత పాకంలో అయితే వేసుకోవాలండి. అప్పుడే విరగకుండా ఉంటాయి. ఇలా పాకంలో వేసాక ఒక 1 అవర్ అయితే పక్కన అలా ఉంచుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చల్లగా ఉంటుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి మనకి చల్లగా తింటే. ఇదిగోండి, ఇలా వేసాక నేనైతే లాస్ట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటానండి. పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఓకే అండి, వీడియో అయితే ఇంతేనండి ఈరోజు. అయితే నేను ఎందుకు ఈ స్వీట్ చేశానో మీకు లాస్ట్లో చెప్తానన్నాను కదా. ఈరోజైతే మా చిన్న పాపది బర్త్డే అండి, అందుకు గులాబ్ జామ్ చేద్దామని చేశాను. ఇలాగా గుడికి కూడా వెళ్ళొచ్చామండి. ఓకే అండి, మరి బాయ్.